అందరికీ దండాలుల్లో నేను మీ లాట్కా నారి వెల్కమ్ టు రింగులో వార్తలు. అరే అన్ని సినిమా టాకీస్ల కాడ మనోళ్ళని దండిగా రమ్మనుండి ఏ టాకీస్ నిడిచే పనిలే, ఎవ్వడి సినిమా చూడొద్దు. అగో మళ్ళేమో చేస్తాడు వీడు. తాత నమస్తే. ఏమరా పటాకి, ఎవడరా పోరాడు? ఈడా నా బొమ్మాడిది బుల్డోజర్ తాత, వార్తలకు పట్టుకొచ్చిన. బొమ్మాడిదా? నమస్తే తాత. నమస్తే నమస్తే నాయ్ పొరడా, ఏమనున్నావారా మంచిగా గుండ్రంగా? అరే పటాకి, ఎవరికో వెన్నుపోటు ప్లాన్కి ఇస్తావేమ్రా, ఏంది ముచ్చట? ఏ తాత మేము కార్యం మీద ఉండం, డిస్టర్బ్ చేయక జరిసేపు. అంత పీకి పొడిచే కార్యం ఏందో మరి చూద్దాము. అరే ఈ ముసలంతుడు బాధ వచ్చి పడుతుంది. మీరు మాత్రం ఏ టాక్స్ నిడిచిపెట్టకుర్రా, మన పౌరుషమేందో చూపిర్రి. ఆ సినిమా మాత్రం రిలీజ్ కావద్దు. ఓ సాల్తీ పడవో, నీకేమో డాష్ అంతా వాళ్ళకి తెలిసినట్టు మాట్లాడుతున్నావు వీడా. అరే పటాకి, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే మీకెందుకురా ఎక్కడనో కాలుతుంది? ఏదో రామ్ గోపాల్ వర్మ ఏదో సినిమా తీసుకుంటుండు, ఇడిచేయక దాన్ని పట్టుకొని పెద్ద హంగామా చేస్తారేమరా, ఏనో కాలుతున్నట్టు. ఏ తాత మా నాయకుడిని ఏమన్నా అంటే మాత్రం ఇడిచేదిలే, వేసేస్తాం. ఏందా వేసేది మీరు పత్తి చేను? అయినా ఏడ దొరుకుతారా మీరు తగ్గవకు? అయినా మీ నాయకునికి నోరు లేదా, కాళ్ళు లేవా, కళ్ళు లేవా, చెవులు లేవా, అయినా పడతలేదా? ఆయన అడిగితే ఏమవుతుందిరా, మిమ్మల్ని ఏదో నూపుతాడు. ఏ తాత నన్నేమన్నాను, కానీ ఈ సినిమాలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తుంది ఆర్జీవి. అడ్డుకుంటాం అంతే, తగ్గేదేలే. అరే పిల్లగా పటాకి, నువ్వు ఇంతకు కొనేలా చూసినావురా సినిమా? సినిమానే రిలీజ్ కాకపోయా ఎట్లా చూస్తాం? ట్రైలర్లో మొత్తం కనిపిస్తలేదా ఏం? అరే బచ్చగా, ట్రైలర్లే ఉంటుందిరా. ఇగో బర్రె ఈంతున్నప్పుడు మొదలు కాలు బయటకు వస్తాయి, గది చూసి అది బర్రె దుడనా లేకపోతే దున్నపోతా చెప్తావురా. గట్టెట్లా చెప్పొస్తుంది? అట్లా చెప్పనీక ఇల్లే అటే ఇంకా తలకాయ బయట పడుతుంది. ఇక గప్పుడన్నా చెప్తావురా పటాకి? గట్టెట్లా చెప్పొస్తుంది? గప్పుడు కూడా చెప్పనీకి వీలు ఉండదు. మొత్తం కొనేళ్ళాక అప్పుడు దాని షేపు చూసి చెప్తాం కదా. గిది కూడా కట్టేరా అవులే. ట్రైలర్ చూస్తే నీకేం అర్థమయ్యారా, మీ నాయకునికి మొత్తం అడ్డముంది సినిమా అని. అయినా మీకు ఇంతగానో కింద డప్పులు కొడుతున్నాయంటే అందులో నిజంగానే ఏదో నిజం ఉంది అనుకుంటారా వారి? అయినా గిదంతా కుట్రా, రామ్ గోపాల్ వర్మ మీద కేసు వేసినాం, ఇడిచేదిలే. ఊకోరా ఉతపాసు, నీ అసలు అల్వరగాలకు భయపడే మాసరకాడే నా ఆర్జీవి. అయినా సెన్సార్ ఒప్పుకున్నాక కొంతమంది పగటేసకాలు కలిసి నా సినిమాను అడ్డుకుంటుర్రు అని ఉల్టా కేసు వేసిండంట. కోర్టు పోలీస్ బందోబస్తు కూడా ఇచ్చిందంట. ఇక మరీ అంత తీటవాడి మీరు సినిమాని ఆపినా కూడా యూట్యూబ్లో రిలీజ్ చేస్తారా, అప్పుడేం పీకుతావు? అయినా సరే యూట్యూబ్లో కూడా అడ్డుకుంటాం. యూట్యూబ్లో అడ్డుకుంటావు? నీ అంత అందం తప్పినోడు ఈ దేశంలో ఏడా దొరైనా దొరకకుండొచ్చు. బాగా పప్పుకు అలవాటు అయినట్టు నువ్వు, వాసన నీటి దాకా వస్తున్నది కంపు. తాత నువ్వు నన్ను నా బొమ్మాడిది కానీ ఎంత తెచ్చినా సరే మేం మాత్రం ఈ సినిమాని అడ్డుకుంటాం. ఏమ్రా? అడ్డుకోలేకపోతే బొద కప్పుకొని పండుకో. అయినా ఒక్కటి మాత్రం నిజం రే పటాకి, నిజం నిప్పాసు వంటిది. అది ఎవ్వరు తెలియదు అనుకుంటాం కానీ మనం ముడి కిందకి నీళ్ళు వచ్చేది గదే అన్నట్టు. అయినా బాలికాక నటసింహం బాలికాక ఉన్నాడు కదా, గంత పెద్ద సినిమా తీసే ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు అని 2 సినిమాలు తీసే పెద్ద పెద్దోళ్ళని పెట్టి తీసే. అయినా ఆర్జీఓ వర్రా చెప్పనీకే ఎన్టీఆర్ గురించి? ఆ ఎన్టీఆర్ మహానుభావుడే చెప్పిండు. తను ఇంచుమించుగా నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని, ఇంచుమించుగా అలాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. ఈనాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం. గది ముచ్చట. లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితేనే ఎన్టీఆర్ మహానుభావుని గురించి అసలైన నిజాలు బయట పడతాయి అని వెయిట్ చేస్తున్నారంట నిజమైన ఎన్టీఆర్ అభిమానులు. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండి ముచ్చట రోజు మన రింగ్లో దిస్తూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.